డాక్టర్ ఇంకా కీలకమైంది వైద్యం, ఖర్చు. ఇది చూసుకుంటే అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేతే మిగతా స్కీమ్స్ కావచ్చు. ఇవి గాని లేకపోతే పేదవాడి గుండె ఏమైపోయి ఉండేది ఫస్ట్? అంటే ఆడి గుండె అయిపోవాల్సిందేనా? అన్‌ఫార్చునేట్‌లీ మనకుండే సోషల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అది అలాగే ఉండేది 20 ఏళ్ల క్రితం. బట్ ఇవాళ నాకు చాలా పాజిటివ్ హోప్ ఉందండి. ఈ హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ఈ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లేకపోతే కొన్ని కొన్ని స్టేట్స్‌లో వేరే రకాల స్కీమ్స్ ఇవన్నీ కూడా హ్మ్, ఒక సింగిల్ అంబ్రెల్లా కింద వచ్చి హ్మ్. కన్సిస్టెంట్ పేమెంట్ సిస్టమ్ గనక రాగలిగితే అది డెఫినెట్‌గా వచ్చే అవకాశం ఉంది. వేరే రకంగా చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి ఫండమెంటల్‌గా ఎకానమీ పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఇన్ పీపుల్స్ పాకెట్స్ పెరుగుతా ఉంది. అదేవిధంగా అవేర్‌నెస్ అబౌట్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డెఫినెట్‌గా కోవిడ్ వల్ల ఆ పాజిటివ్ చేంజ్ వచ్చింది సొసైటీలో. నేను అనుకోవడం ఇంకొక అనదర్ 5, 10 ఇయర్స్‌లో ఈ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అయితే 100% చేయాల్సొస్తుంది. ఆ ఆయుష్మాన్ భారత లేకపోతే మిగతావా కాంబినేషన్ అన్నీ ఒక అంబ్రెల్లా కిందకొస్తాయనేది పొలిటికల్ డెసిషన్ హౌ థింగ్స్ ఇవాల్వ్ అనేది ఒకటి కొంత ఉంటది. అలా చేయగలిగితే ఒక ప్రిడిక్టబుల్ వేలో మన హెల్త్ కేర్ డెలివరీ ఉంటదండి. ఓకే. డెఫినిట్‌గా. అండ్ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. మన మన దురదృష్టం ఏంటంటే ఈ ఈ ఇటువంటి స్కీమ్స్ ఎవరికైతే నిజంగా ఎలిజిబిలిటీ ఉందో హ్మ్. వాళ్ళకంటే చాలా ఎక్కువ మంది దానిలో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. కరెక్టే. మనకి ఆరోగ్యశ్రీ దానికి ఎగ్జాంపుల్ మనకి. అదే ఎగ్జాంపుల్ కదా! సో, అందువల్ల అవన్నీ కూడా ఆ హెచ్చుతగ్గులు నేను అనుకోవడం ఇంట్రొడ్యూస్ చేసి ఒక జనరేషన్ మారిన తర్వాత ఆ మార్పులొచ్చేస్తే కొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ కంట్రీ జీడీపీ పెరిగే కొద్దీ లోవర్ స్ట్రాటాలో కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ గనక వస్తే ఆటోమేటిక్‌గా సొసైటీ చేంజ్ అవుతుంది. డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికెళ్తే అక్కడ సరైన వైద్యం జరుగుతుందో లేదని నమ్మకం లేని భయం. ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళామనుకోండి అక్కడ బిల్లు చెల్లించగలమా లేదనే ఒక భయం. ఈ 2 భయాల మధ్య ఒక సమన్వయం ఏమైనా కుదిరే అవకాశం ఉందా అసల? ఎలా? గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి నేను కామెంట్ చేయలేనండి. అంటే హౌ దట్ స్ట్రక్చర్ ఇవాల్వ్డ్ నేను అంటే అసలు ఎక్కడ పబ్లిక్‌లో పని ఉన్నదే. చేయలేదు. ఇప్పుడు మీకు ఎన్ని సౌకర్యాలిచ్చినా, అవును. ఏమిచ్చినా వాడికి ఆ నమ్మకం అనేది ఆళ్ళు తీసుకురాలేకపోయారు చాలా అవును. వరకు. అవును. దీని అందరికీ ఫండమెంటల్‌గా, ఫైనల్‌గా అదే ఆన్సర్ అవుతుందండి. సింగిల్ అంబ్రెల్లా ఆహ్, గవర్నమెంట్ స్కీమ్స్ హ్మ్. అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పేమెంట్స్ గనుకుంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలామంది ఆ స్కీమ్‌లో చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. హ్మ్. డెఫినెట్‌గా. సార్ ప్రైవేట్ వైద్యానికి సంబంధించి అంటే అటు టెస్ట్‌లు కావచ్చు, లేకపోతే మందులు కావచ్చు. వైద్యం కోసం నేను మాట్లాడట్లేదు. డాక్టర్లు సైతం టార్గెట్లు ఇచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అవును. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇది యాక్చువల్‌గా ఆహ్, ప్రజలు కూడా వచ్చి అడుగుతున్నారు, "సార్ నాకు అక్కడ వేరే హాస్పిటల్‌లో చేశారండి. మళ్ళా యాంజియో చేయండి సార్" అంటారు. హ్మ్. ఎందుకండి అని అడుగుతాను. అడిగితే మరి నాకు నమ్మకం లేదు సార్ అక్కడ వేరే వేరే రకాలుగా మాట్లాడుతున్నారండి అని చెప్తారు. చాలా అసలు సొసైటీలోనే అది తప్పు విషయం. డాక్టర్ అనేవాడు ఏదో లేని దాన్ని క్రియేట్ చేసో లేకపోతే ఈ పేషెంట్‌కి మనం ఆపరేషన్ చేస్తే మనకు డబ్బులొస్తాయనే దాంతోటి ఆ యాంజియోగ్రామ్ మార్చేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే హ్మ్. అది డిజిటల్ అది. అవును. నువ్వు యూ కెనాట్ చేంజ్. హ్మ్. ఆ ప్రజల్లో అటువంటి అపనమ్మకం ఉంది ఒకటి. అది మా మా హాస్పిటల్స్, ఇండివిడ్యువల్ డాక్టర్స్ కూడా దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. మీరన్న ఎక్కువగా టెస్టులు రాస్తే మనకి హాస్పిటల్ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అటువంటి కాన్సెప్ట్ కొన్ని హాస్పిటల్స్‌లో ఉండొచ్చు. కొంతమంది డాక్టర్‌లో ఉండొచ్చు. ఉన్నాయండి. బట్ నడుస్తున్నాయి. దట్ ఈస్ నాట్ యూనిఫార్మ్ ఒకటి. 2 అవును. బిగట్రీ అంటారు దాన్ని. లేతే ఒక రకమైన మోసం అనో లేపోతే హ్మ్. ప్రతి రకమైన సొసైటీలో ఇది ఉందండి. ఇందాక జెప్పాను గదా! ఆరోగ్యశ్రీ అందరికీ అవసరం లేదు. అవును. అందరూ చేసుకుంటున్నారు. అవును. దాని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు. అవును. డాక్టర్ అనేవాడు గూడా మనిషే. అతనికి గూడా కొన్ని రకాల ఆహ్, అవును. మైండ్‌సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. వాళ్ళని మాత్రం ప్రశ్నిస్తున్నారు. సో, నేననేదేంటంటే దీనిలో కొంత ఆహ్, మనకి ఎక్కడ మంచి జరుగుతుందని అక్కడ యూ షుడ్ స్టార్ట్ బిలీవింగ్ దోస్ పీపుల్. మనకుండే ఆహ్, మిస్‌బిలీఫ్‌ని ప్రతి చోట అప్లై చేయకూడదు. దానివల్ల మనకే కదా నష్టం ఫైనల్‌గా. హ్మ్. డాక్టర్ గారు నిజంగానే ఒక 5 టెస్టులు ఎక్స్‌ట్రా అవును. రాసాడు. కానీ నా ఆరోగ్యం కోసమేగా నేనెళ్ళింది. హ్మ్. ఆహ్, అండ్ ఇది ఎంతమంది చేస్తున్నారు నిజంగా? ఒక 5%, 10% ఉంటే దాన్ని మొత్తం అవును. హోల్ మెడికల్ కమ్యూనిటీకి అప్లై చేయకూడదుగా. అవును.
అదే అవుతుంది ఇప్పుడు. ఈ రకంగా ఇటువంటి లాజికల్ వే ఆలోచిస్తే ఆ కనెక్షన్ బిట్వీన్ డాక్టర్ అండ్ సొసైటీ బ్రేక్ అవ్వదు. ప్రతిదాన్ని ఆలోచిస్తుంటే మాత్రం డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. ఫైనల్గా నష్టపోయేది జబ్బున్న మనిషి, ప్రజ, డాక్టర్ కాదు. సో దెర్ నీడ్ టు బి సమ్ రీకన్సిలియేషన్ అనేది ఉండాలి సొసైటీకి మెడికల్ ప్రొఫెషన్. డాక్టర్ మీ ఫాదర్ కోసం చెప్పారు, చిన్న ఆ మెడికల్ షాప్ దగ్గర నుంచి చిన్న చిన్న వైద్యం చేసే వరకు. ఈరోజు మనకి గ్రామాల్లో కావచ్చు, చిన్న చిన్న పట్టణాల్లో కావచ్చు, బిఎంపీ, ఆర్ఎంపీ ఇలాంటి బేసిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వ్యవస్థ ఉంది. వీళ్ళని ఒక దొంగలుగా ముద్ర వేసి కేసులు నమోదు చేస్తున్నారు, ఇలాంటివి జరుగుతుంది. అంటే నిజంగా ఈ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందా? ఎలా ఉండాలి? అంటే ఒరిజినల్గా మీకు కనుక దాని హిస్టరీలోకి వెళ్తే ఆర్ఎంపీలు, పిఎంపీలు ఇవన్నీ కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ కూడా జరిగి ఉంటుంది. అది కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క ఊళ్ళో ఒక పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ ఉండి ఈ కాంపౌండర్లను, కుర్రాళ్ళని, కొంతమంది 10th క్లాస్ చదివిన వాళ్ళను ఎవరినో ట్రైన్ చేసి ఇంజక్షన్లు ఇచ్చే పరిస్థితికి, కొన్ని సింపుల్ డయేరియాకి వాటికి వీటికి ఉండే పరిస్థితికి ఇచ్చి వాళ్ళని ఊళ్ళలోకి పంపించేవారు. ఎందువల్లంటే ఎస్పెషలీ రామచంద్రారెడ్డి గారు ప్రజా వైద్యశాలని నెల్లూరులో ఉందండి. ఓకే. ఆయన ఇలా ట్రైన్ చేసి, ఆయన కమ్యూనిస్ట్, ఆయన అసలు డబ్బులు తీసుకునేవారు కాదు. వాళ్ళు ఇచ్చింది అందరికీ ప్రజలకే పంచేవారు. ఆయన ఇలా ట్రైన్ చేసి విలేజెస్కి పంపించి ఇమీడియట్గా సమ్ హెల్ప్ ఉంటుంది అనే ఉద్దేశంతో చేశారు. సో అది ఒక జనరేషన్ వరకు పనిచేసిందని. ఇప్పుడు ఆబ్వియస్గా మీరన్న రకరకాలైన ఇంట్రెస్ట్లు వచ్చేసింది. ఓకే. కానీ మీరు రెండో వైపు చూస్తే డాక్టర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ఎంబీబీఎస్ తర్వాత మాకు మెడికల్ కాలేజీలు పెరిగినాయి, స్పెషలిస్టులు పెరిగారు. నేను ఇందాక చెప్పినట్టుగా మా ఊళ్ళోనే 16 కార్డియాలజిస్టులు, క్వాలిఫైడ్ కార్డియాలజిస్టులు ఉన్నారు. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అది పోను ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ పర్కులేట్ అవుతారు. ఇది మోడరేట్ సైజ్ టౌన్కి ఆ టైప్లో. సో గ్రాడ్యువల్గా వీళ్ళు డిసపియర్ అయిపోతారండి. ఈ మనం దాని గురించి ఎక్కువ వర్రీ పడాల్సిన పని కూడా లేదు. ఈ సిస్టమే తగ్గిపోతుంది. అంటే ఇక్కడ వర్రీ చెందాల్సింది ఏంటంటే అండి, ఈ డాక్టర్ల వ్యవస్థని వాళ్ళకి చాలా హాస్పిటల్స్ కిక్ బ్యాక్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసుకునేలాగా, అంటే మీలాంటి హాస్పిటల్స్కి అవసరం లేదు కానీ చాలా వరకు అలాంటి ప్రమోషన్ చేసే ఒక వ్యవస్థను తయారు చేస్తున్నారు. అంటే ప్రతి సొసైటీలో మనం కనుక చూసినట్లయితే దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ నెగటివ్ ఇన్ ఎనీ సొసైటీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎప్పుడు పోతాయంటే ఇవాల్వింగ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. దానికి ఇప్పుడు మన సొసైటీని ఇవాళ ఇవాల్వింగ్ సొసైటీ కిందే చూడాలి. కొన్ని రకాల సోషల్ సిస్టమ్స్ కొన్ని ఇంట్రెస్ట్తో మంచి ఇంట్రెస్ట్తో తయారైనా కానీ అది స్లోగా బ్యాడ్ ఇంటెన్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఒక జనరేషన్ కంప్లీట్గా మారితే కానీ ఈ సిస్టమ్స్ మారవండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇప్పుడు యూపీఐ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? బికాస్ సంబడీ డిసైడెడ్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్. అకౌంటబిలిటీ పెరిగింది కదా ఇవాళ. సో అదేవిధంగా నేను అనుకోవడం ఇంకొక 1 జనరేషన్ కనుక మారితే ఈ కంప్లీట్గా ఈ ప్రక్షాళన జరుగుతుందండి. అసలు నాకైతే చాలా పాజిటివ్ హోప్ ఉంది. అంటే సామాన్యుడు ధైర్యంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు వస్తాయంటారు? 100% వస్తుంది. 100% వస్తుంది. ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ దట్. లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ గుడ్ పీపుల్. ఫండమెంటల్గా సొసైటీ ఏం చేస్తుందంటే అందరినీ ఒకటే బకెట్లో చూస్తుంది. వీళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వీళ్ళలో కూడా కొంతమంది ప్రాబ్లమాటిక్ పీపుల్ ఉండొచ్చు. మనం మెజారిటీ డాక్టర్స్ మంచివాళ్ళు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తే సిస్టంలో కొంత కరెక్షన్స్ జరిగితే ఇది డెఫినెట్గా పాజిటివ్గా ఉంది. For more videos like this, subscribe Big TV channel.